జెన్జీ గురించి ప్రతి చోట చర్చ జరుగుతోంది. మరి వారి లైంగిక ఆరోగ్యం గురించి మనము అవసరమైన స్థాయిలో మాట్లాడుతున్నామా? ఈ విషయం మీద ఇవాళ మనం మాట్లాడుకుందాం. ఇటీవల కర్ణాటకలో 7,000 మందికి పైగా కళాశాల విద్యార్థులకు హెచ్ఐవి ఉన్నట్టు పరీక్షల్లో తేలిందని కొన్ని ప్రముఖ వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అయితే ఈ వార్తపై కర్ణాటక రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంస్థ స్పందిస్తూ సమాచారాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేసింది. కళాశాల విద్యార్థులకు హెచ్ఐవి పరీక్షలు తప్పనిసరి కాదని, ఎవరికి వారు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకున్న వారి వివరాలనే పరిగణలోకి తీసుకుంటామని కూడా తెలిపింది. అయితే అసలు చర్చ కేవలం ఆ సంఖ్య నిజమా కాదా అనే దగ్గర ఆగిపోకూడదు. యువతకు సురక్షితమైన లైంగిక సంబంధాలు, కండోమ్ వాడకం, హెచ్ఐవి పరీక్షలు, చికిత్స గురించి సరైన సమాచారం అందాలి. ఈ విషయాలను సిగ్గుపడకుండా, భయపడకుండా, ఎవరిని తప్పు పట్టకుండా మాట్లాడుకోవాలి. ఎందుకంటే హెచ్ఐవి సోకిన తర్వాత కూడా చాలా సంవత్సరాల పాటు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. బయటకు ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి కూడా హెచ్ఐవి ఉండే అవకాశం ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే హెచ్ఐవి పరీక్ష ఇప్పుడు గోప్యంగా కూడా చేయించుకోవచ్చు. హెచ్ఐవి ఉన్నట్టు తేలినా జీవితం అక్కడితో ఆగిపోదు. సరైన సమస్యలో చికిత్స ప్రారంభిస్తే హెచ్ఐవి ఉన్నవారు కూడా చాలా కాలం ఆరోగ్యకరంగా జీవించగలరు. కాబట్టి ఇలాంటి వార్తలను యువతను భయపెట్టడానికి లేదా వారిపై ముద్ర వేయడానికి ఉపయోగించకూడదు. దానికి బదులుగా లైంగిక ఆరోగ్యం గురించి బహిరంగ మాట్లాడటానికి, సరైన విషయాలు తెలుసుకోవడానికి, అవసరమైతే పరీక్షలు చేయించుకోవడానికి ఈ అవకాశాన్ని మనం ఉపయోగించాలి. యువతను తప్పు పట్టడం కంటే వారికి సరైన అవగాహన కల్పించడమే మన బాధ్యత.